బులెటిన్ ఏజీ హాస్పిటల్లో సోదరుడు రామ్మూర్తి నాయుడు మృతదేహాన్ని చూసి చంద్రబాబు కన్నీళ్లు పెట్టుకున్నారు. సోదరుడు మరణ వార్త తెలిసిన వెంటనే మహారాష్ట్ర పర్యటన రద్దు చేసుకుని నేరుగా హాస్పిటల్కు వచ్చారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సోదరుడు మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడు ఇవాళ మధ్యాహ్నం మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్య కారణాలతో చికిత్స తీసుకుంటున్న ఆయన హైదరాబాద్లోని ఏజీ హాస్పిటల్లో మరణించారు. రేపు నారావారిపల్లిలో రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. 1994-99 మధ్య చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యేగా పనిచేశారు. రామ్మూర్తి నాయుడు కుమారుడే టాలీవుడ్ నటుడు నారా రోహిత్. నారా రామ్మూర్తి నాయుడు మృతిపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ బిందు, రామ్మూర్తి నాయుడు మాజీ ఎమ్మెల్యే, అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయాన తమ్ముడుగా ఉన్నారు. కాసేపటి క్రితమే ఆయన ఏజీ హాస్పిటల్లో మృతి చెందిన నేపథ్యంలో హుటాహుటిన చంద్రబాబు నాయుడు వివిధ రకాల షెడ్యూల్ నేపథ్యంలో ఒక పక్క మహారాష్ట్ర ఎన్నికలు, మరోపక్క ఢిల్లీకి ఎంత బిజీ ఉన్నా వెంటనే తన తమ్ముడి మరణ వార్త తెలుసుకుని హుటాహుటిన ఏజీ హాస్పిటల్కి కాసేపటి క్రితమే చేరుకున్నారు. రావడంతో ఆయన భావోద్వేగంతో కనిపించినటువంటి పరిస్థితి. లోపలికి హాస్పిటల్ లోపలికి వెళ్లారు. వైద్యులతో చర్చిస్తున్నటువంటి సందర్భం అయితే ఉంది. ఎందుకంటే 72 ఏళ్ల వయసు కాబట్టి అంత ఇప్పుడు త్వరగా చనిపోవాల్సిన పరిస్థితి కాదు. వాస్తవానికి లైఫ్ స్పాన్ కూడా బాగా పెరిగింది. కాకపోతే వివిధ రకాల అనారోగ్య సమస్యలు ఆయనకు దాదాపు 10 ఏళ్ల నుంచి అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. కొంత రాజకీయం కూడా కొంత 10-15 ఏళ్ల నుంచి గ్యాప్ కూడా తీసుకున్నారు. ఆయనకిద్దరు కుమారులు ఉన్నారు. ప్రస్తుతం ఆయనే పెద్ద కుమారుడు లోకేష్ ఉన్నారు, అది రోహిత్ ఉన్నారు. రోహిత్ ఇప్పటికే సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి పరిస్థితి, మరో కొడుకు బిజినెస్ లో ఉన్నారు. ఆయన ఒక్కసారి మాత్రమే ప్రజెంట్ ఎమ్మెల్యేగా ఉన్నారు. 94లో చంద్రగిరి నుంచి టీడీపీ తరఫున పోటీ చేసి గెలిపించినటువంటి పరిస్థితి ఉంది. దాని తర్వాత ఆయన 99లో పోటీ చేసినప్పటికీ కూడా గల్లా అరుణకుమారి చేతిలో ఓడిపోయినటువంటి పరిస్థితి ఉంది. దాని తర్వాత ఆయనే కొంత రాజకీయంగా విభేదాలు వచ్చాయి. తండ్రితో కొంత అన్నదమ్ములతో మధ్య గ్యాప్ వచ్చింది. కానీ ఏదైనా కూడా తర్వాత అన్న దగ్గరికి వచ్చారు. కొంత మన సర్దుబాటు జరిగినటువంటి పరిస్థితి మనం చూసాం. ఏదైనా కూడా బ్రదర్ చనిపోయిన నేపథ్యంలో చంద్రబాబు నాయుడు పర్యటన రద్దు చేసుకుని హాస్పిటల్కి రావడం, రేపు నారావారిపల్లెలో అంత్యక్రియలు జరుగుతున్న నేపథ్యంలో ఇవన్నీ ఏర్పాట్లు చూసుకోవాలని కూడా ఇప్పటికే పార్టీ యంత్రాంగానికి సూచించినట్టుగా కూడా తెలుస్తోంది. ఇక్కడి నుంచి తన పార్థివ దేహాన్ని రామ్మూర్తి నాయుడు కుటుంబ సభ్యులు కావచ్చు, అభిమానులు కావచ్చు, అదే సమయంలో పార్టీ కార్యకర్తలకు అందరూ కూడా హుటాహుటిన ఇక్కడికి కొంతమందిని రప్పించి ఇక్కడి నుంచి నారావారిపల్లికి ఈ నైట్ గానీ రేపు మార్నింగ్ తరలించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. వాస్తవానికి 1992లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చినటువంటి నారా రామ్మూర్తి నాయుడు ఒక్కసారి మాత్రమే ఆయన గెలుపొందడం జరిగింది. పలు దఫాలుగా ఆయన పోటీ చేసినప్పటికీ ఆయన ఓడిపోయినటువంటి సందర్భం అయితే చూశాం. అయితే 1996, 97, 98 టైంలో 3 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కబడ్డీ సంఘం చైర్మన్ గా కూడా రామ్మూర్తి నాయుడు పనిచేశారు. 1999 ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ ఓటమి చెందినప్పటికీ కొంత ఆయన ఏం డీలా పడలేదు. దాని తర్వాత 9 సంవత్సరాల తర్వాత తెలుగుదేశం పార్టీ నుంచి వైదొలిగి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అప్పుడు స్వయంగా ఢిల్లీలో సోనియా గాంధీ సమక్షంలో నారా రామ్మూర్తి నాయుడు చేరడం, దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ కూడా రామ్మూర్తి నాయుడిని ఎక్కుపెట్టి చంద్రబాబు నాయుడు మీద తిట్టించినటువంటి సందర్భాన్ని కూడా మనం చూడాలి. ఆ సమయంలో కొంత గ్యాబ్ ఏర్పడింది. చంద్రబాబు నాయుడుకు తమ్ముని మధ్యలో కొంత గ్యాబ్ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఈయనను అడ్డంగా పెట్టుకుని చంద్రబాబు మీద అటాక్ చేసే ప్రయత్నం కూడా చేశారు. దాని తర్వాత ఆయన ఇవన్నీ పట్టించుకోలేదు. తర్వాత తమ్ముడు తప్పు తెలుసుకుని దగ్గరికి వచ్చిన నేపథ్యంలో దాన్ని శాంతించడం, దాని తర్వాత వాళ్ళవన్నీ అని తర్వాత ఈయనకు అనారోగ్య సమస్యలు ఎప్పుడైతే వచ్చాయో తరచుగా చంద్రబాబు నాయుడు రామ్మూర్తి నాయుడు దగ్గరికి వెళ్ళడం, ఆయన ఆరోగ్య బాగోగులు తెలుసుకోవడం, ఇవన్నీ కూడా మనం చూస్తూ వచ్చాం. మొత్తానికి ఆయన కొంతకాలంగా అనారోగ్య సమస్యల బారిన పడడంతో హాస్పిటల్కి ఇప్పటికే తిరుగుతున్నారు. మొన్న ఏజీ హాస్పిటల్కి రావడం, చాలా సిక్ గా కావడం, చాలా సీరియస్ కండిషన్ నేపథ్యంలోనే ఎప్పటికప్పుడు ఆయన ఫోన్ లో వాకప్ చేస్తున్నాడు, డాక్టర్లతో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా సరే ఇక్కడ కాకపోతే అమెరికా కానీ బయటికి కానీ తీసుకెళ్ళండి, కానీ ఎట్టి పరిస్థితుల్లో బతకాలి అనే విషయాన్ని కూడా ఆయనే చెప్పినటువంటి సందర్భం ఉంది. కానీ వివిధ రకాల సమస్యలు వెంటాడిన నేపథ్యంలో ఒక పక్క పల్మనరీ ప్రాబ్లమ్స్, అదే హార్ట్ ప్రాబ్లమ్స్, లంగ్స్ ఇన్ఫెక్షన్, ఇట్లాంటి చాలా సమస్యలు కూడా ఆయన వెంటాడాయి.
ఆయన తుదిశ్వాస మధ్యాహ్నం 1 గంటకు చనిపోయినట్టుగా కూడా వైద్యులు మనకు చెప్తున్నారు. మొత్తానికి ఆయన మరణ వార్త తెలుసుకుని ఇప్పటికే దేశంలోని పలు రాష్ట్రాల నుంచి ఇప్పటికే సానుభూతి సంబంధించిన చెప్తున్నారు. ఇప్పటికే తెలంగాణ నుంచి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పటికే మంత్రులు నారా లోకేష్ మంత్రి ఇప్పటికే హాస్పిటల్కి వచ్చి ఉదయం నుంచి కూడా మానిటరింగ్ చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ కూడా వస్తారనే సమాచారంతో చాలా మంది అక్కడికి వేచి చూస్తున్నారు. అదే సమయంలో పలువురు ఇండస్ట్రీకి సంబంధించి దగ్గర 2 కొడుకుల్లో ఒక కొడుకు ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వ్యక్తి సినిమా హీరో కూడా ఉండడంతో ఇటు పరిచయాలు కూడా పెద్ద ఎత్తున ఉన్నాయి. సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పరిచయాలు బాగున్న నేపథ్యంలో చాలా మంది వచ్చే అవకాశం అయితే ఉంది. ఈ రాత్రి వరకు ఇక్కడే ఉంచి రేపు మార్నింగ్ తరలిస్తారా లేదా ఈ రాత్రికి నారావారిపల్లికి తీసుకెళ్తారనేది మనకు తెలియాల్సిన అవసరం ఉంది. ఏదైనప్పుడు కూడా నారా రామ్మూర్తి నాయుడు 72 ఏళ్ల వయసులో మృతి చెందడం అనేది పార్టీకే గాక ఆయన కుటుంబానికి వాళ్ళందరూ కూడా తీరని లోటుగానే మనం చూడాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు అదేవిధంగా రామ్మూర్తి నాయుడు ఇద్దరు కూడా అన్నదమ్ములు. వాళ్ళ తల్లిదండ్రులు అమ్మనమ్మ ఖర్జూరా నాయుడు వాళ్ళు చాలా ఏళ్ల క్రితం చనిపోయారు. రామ్మూర్తి నాయుడు చాలా యాక్టివ్ రాజకీయాల్లో దాదాపు 20-25 ఏళ్ల పాటు యాక్టివ్ గానే ఉన్నారు. దాని తర్వాత కొంత అనారోగ్య సమస్యలతో సిక్కవుతూ వచ్చారు. ఎట్టకేలకు ఇలాంటి పరిణామం చోటు చేసుకోవడం అనేది కొంత దిగ్భ్రాంతి కలిగించినటువంటి సందర్భం అయితే మనం చూడాల్సిన అవసరం ఉంది. రైట్. థ్యాంక్ యూ నరేందర్.